మా నాన్నగారు కూరగాయల వ్యాపారం చేస్తుండేవారు. 15-16 సంవత్సరాల వయసు మధ్యలో ఆయన ఒక పాము కాటు గురై చనిపోయారు ఆయన. ఆ కాలంలో నేను పూర్తిగా మద్యానికి బానిస అయిపోతుండేవాడిని. జాజాయిగా గొడవలు పడడం, ఆ దేవుని ఆత్మ నన్ను తాకి నేను చెప్పే ప్రతి మాట నిజంగా చాలా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. కళ్ళ నీళ్ళు ఏడుపు 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 ఏడుపు. దేవుడు చాలా అద్భుతం చేసేటండి. నా సాక్ష్యం అంతా పంచుకున్నాను. ఎన్ని పాటలు రాశారు మీరు? ఉంటాయి 70 పాటలు ఉంటాయి. ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట, ఏ కోశన నాలో మంచిది లేకున్నను. అప్పుడు ఆయన మాట చెప్పాడు, యేసు ప్రభు కూర్చున్న గాడిద మీద ఇంకొకరు కూర్చొని ఉండదైనా అని చెప్పాడు నాకు. మా ఇల్లు మొత్తం కాలిపోయింది. అప్పుడు నా ఆటో కూడా, అప్పుడు నేను ఆటోని ఇంటి దగ్గర పెట్టి ఉంచాను, ఆటో కూడా కాలిపోయింది. అయితే ఇంట్లో ఎవరు లేని టైంలో హృదయంలోనికి సాతానంగా నన్ను శోధిస్తున్నాడు. ఏమన్నంటే ఇలాంటప్పుడు ఆత్మహత్య చేసుకుంటారని. ఈ పాట నా హృదయంలోకి ఈ పదాలు వస్తుందన్నమాట. అప్పుడు ఈ పాట రాసుకున్నాను. పేదరికం అమాయకం ఏమైనా గాని నిన్ను ఆరాధించే అభిషేకం కావాలేసయ్యా. మీరు యూసీసీ షార్ట్ ఫిల్మ్లో క్యారెక్టర్ చేశారు కదా, మీకు ఎలా పరిచయం అయ్యారు? ఒక్కొక్క మాట ఈ క్షణం పుస్తకం ఒకటి పరిచయం చదివాను నేను. బస్తాడు ఇనుప ముక్కల కంటే కాజు బంగారం విలువ చాలా గొప్పది. తర్వాత యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నదనే మాట వైజాగ్ తిమోతి గారైనా మీకు చాలా కాలం పిల్లలు లేరని చెప్పారు కదా, అంటే వివాహమైన ఎన్ని సంవత్సరాలకి పిల్లలు పొందుకున్నారు? ఇది కూడా ఒక మంచి దేవుడి కార్యం చెప్పాలండి. బ్రదరు చావు బతుకుల్లోకి వెళ్ళారు, ఆయన బ్రతకడం మళ్ళీ ఆయన రికవర్ అవడం అనేది ఒక మిరాకిల్ అని తెలుసుకున్నాను. అమ్మగారు మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిందండి. నిజంగా మా అమ్మగారి కోసం తలుచుకుంటే ఇప్పుడు బాధపడతాను. అమ్మగారు ఒక హాస్పిటల్లో, తమ్ముడు ఒక హాస్పిటల్. నేను చెప్పిన ఆ సమయంలో నాకు ఒకలాంటి ధైర్యం దేవుడు ఇచ్చాడు. ఒక పాట రాశాను. అంటే ఈ జనరేషన్లో చాలా రకాల పాటలు వస్తున్నాయి. ఈ మధ్యన పాటల ద్వారా ఫేమస్ అవుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. తను కనబడి తను గొప్పలు చెప్పుకున్నాడంటే ఆటోమేటిక్గా తను పొగడపడుతున్నాడు. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమను వాక్యం చెప్తుంది. ఇప్పుడు చివరిగా ర్యాపిడ్ ఫైర్, మీరు రాసిన పాటల్లో ఒక పాట సెలెక్ట్ చేసుకోమంటే ఏ పాట సెలెక్ట్ చేసుకుంటారు? అంటే మీ సేవ బాగా జరగడానికి రీజన్ ఏదైనా క్వశ్చన్ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అయితే ఆఖరిగా ఒక క్వశ్చన్, ప్రజెంట్ కొత్తగా ఎవరైతే సేవకు వస్తున్నారో లేదా ఆల్రెడీ సేవ చేస్తున్న కొంతమందికి మీరు ఇచ్చే సలహాలు ఉంటాయి. చివరిగా ఇందాక మీరు ఒక ఫేవరెట్ సాంగ్, ప్రాణమున్నంత వరకు ఆరాధిస్తానయా, చివరకు నీలోనే మరణిస్తానేసయా.